గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, మన లెవెల్స్ ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మనకి అన్ని పాజిటివ్లో ట్రేడ్ అవడం అయితే చూసాము. మనం ఈరోజు మేజర్గా నిఫ్టీ చూసినట్లయితే 189 పాయింట్స్ అప్తో మనము 22,336 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. నెక్స్ట్ మనం వచ్చేసి స్మాల్ క్యాప్ ఏదైతే ఉందో ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిందండి. సో ఏవైతే మన స్మాల్ క్యాప్ రికమెండేషన్ ఇంతకుముందు చేసామో అవన్నీ ఈరోజు చాలా పాజిటివ్లో, లైక్ వాడిన్ మొబిలిటీ, ఊర్జా, సో ఎసెన్షియా, జీటీఎల్ ఇన్ఫ్రా, ఇలా కొన్ని మనము చాలా మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రికమెండ్ చేసాము. అవన్నీ మంచి పాజిటివ్లు అయితే ట్రేడ్ అవడం చూస్తున్నామండి ఈరోజు. సో ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 22,411 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి మనకు కొంత డిఫరెన్స్ అయితే ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్ దాకా కనిపిస్తుంది. సో రేపటికి కూడా మనం ఇప్పుడు చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ 22,371. సో ప్రస్తుతం సో ఆల్మోస్ట్ ఇది విత్ మనకి గిఫ్ట్ నిఫ్టీతో ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంది. సో ఏమైతే ఇది యూరోప్ మార్కెట్స్ ఇవి ఏమైతే ఉన్నాయో సో మన యొక్క నిఫ్టీకి రియాక్ట్ అవుతున్నాయండి. రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం లెవెల్స్ చూద్దాము. ముందుగా మనం నిఫ్టీ చూద్దాం ఇక్కడ. సో నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూసి మనము మన లెవెల్స్ ఏదైనా వర్కౌట్ అయిందా లేదా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనం నిన్న ఈవినింగ్ డ్రా చేసిన లైన్స్. సో మనం ఏదైతే ఈ యొక్క ఏబిసి ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది మనకు వచ్చేసి మనకు అప్ సైడ్ ట్రెండ్ ఉంటుంది అనేది మనము డిస్కస్ చేసాము. విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది చెప్పాను. సో మనకు వచ్చేసి ఇది ఎంట్రీ లెవెల్ అని చెప్పాము. కాకపోతే మనకు ఓవరాల్ ఓపెన్ అవడం మనకి మార్కెట్ ఫుల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. కాకపోతే మనకు మంచి క్యాండిల్ ఫామ్ చేసింది. ఇది ఏదైతే మనము ఇక్కడ లైన్ అనేది మనము మెన్షన్ చేసాము 22,217 దగ్గర, ఇది వచ్చేసి మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకొని మనకి మంచి అప్ సైడ్ మూమెంటం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మంచి అప్ సైడ్ మూమెంటం అయితే ఇవ్వడం జరిగింది. అది మీరు ఒకసారి ఈరోజు మన చార్ట్స్ ద్వారా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. రేపు లెవెల్స్ అనేది నాకు రేపు లెవెల్స్ వచ్చేసి సో మనకి ఒక ట్రేడింగ్ సెషన్ 2 ట్రేడింగ్ సెషన్స్ మంచి అప్ సైడ్ మూమెంటం ఎక్కడి నుంచి మనకి దగ్గర 21,800 నుంచి ఒక 500 పాయింట్స్ విత్ ఇన్ 2 ట్రేడింగ్ సెషన్స్లో రీచ్ అయింది కావున రేపు ఒక రేంజ్ అయితే ఉండొచ్చు అనేది గమనిస్తున్నాను. ఆ రేంజ్ అనేది ఒకసారి మనము చూద్దాము. సో నాకు వచ్చేసి రేపు ముఖ్యంగా ఈ 22,439 అండ్ 22,217 ఈ రేంజ్లోనే ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. కరెక్ట్గా ఇది వచ్చేసి మనకి ఈ యొక్క ఒక 200 పాయింట్స్ ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లుగా అనిపిస్తుంది. కాకపోతే వన్స్ నాకు ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ కనుక ఏ లెవెల్ అంటే ఒకసారి మనం చూద్దాము. ఒకసారి డే క్యాండిల్ కూడా ఓపెన్ చేద్దామండి. సో ఒకసారి మనం డే క్యాండిల్ చూసినట్లయితే ఇది మనకి వచ్చేసి దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ మనకి డెఫినెట్గా అయితే ఫామ్ అయింది. కాకపోతే ఏంటంటే నాకు ఈ యొక్క రేంజ్లోనే మ్యాక్సిమం ఉండొచ్చు రేపు అనేది నాకు కనిపిస్తుంది. ఈ యొక్క 22,439 అండ్ 22,217 నిఫ్టీ అయితే మోస్ట్లీ కొంత ఈ యొక్క ఏమైతే ఉన్నాయో ఫినాన్షియల్ రిజల్ట్స్ దానివల్ల మనకు కొంత బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటమే నాకు కనిపిస్తుంది. సో కొంత బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటమే కనిపిస్తుంది నాకు వచ్చేసి. ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఈ 22,400 లెవెల్స్ ఏదైతే ఉందో వన్స్ అది క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నాకు కొంచెం బుల్లిష్ మూమెంటం ఉంటుంది. ఏదన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఒకసారి ఇంటిమేట్ చేస్తాను. ఓకే, సో మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నాను. అది ఒకసారి మీరు కొంచెం అది ఫాలో అవుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఇది కూడా మనం వచ్చేసి అపాన్ దిస్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్ పైన మనం బులిష్ ప్యాటర్న్ మూమెంటం అనేది చెప్పాము. కాకపోతే ఏంటంటే మనకి ఇవ్వటం ఫస్ట్ క్యాండిలే మంచి బులిష్ ప్యాటర్న్ ఇచ్చేసింది. 48,143 లెవెల్స్ దాకా టచ్ అయింది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఆగింది. సో రేపు వచ్చేసి నాకు ఇది 48,000 నాకు వచ్చేసి రేపు మ్యాక్సిమం ఈ పాయింట్స్లోనే ఈ యొక్క రేంజ్లో ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ నేను రేపు వెళ్తే హెడ్జింగ్ సైడ్ ఉండొచ్చు, అంటే నేను సిఈ యాజ్ వెల్ యాజ్ పిఈ అవుట్ ఆఫ్ ది ఆప్షన్ వెళ్ళి నేను సెల్ చేస్తాను. పిఈ అండ్ సిఈ అవుట్ ఆఫ్ ది ఆప్షన్ వెళ్ళి సెల్ చేస్తాను. లేదు ఏదైనా వన్ సైడ్ మూమెంటం ఉంటే మాత్రం మ్యాక్సిమం నేను నెగిటివ్ సైడ్ ఉండటానికి అయితే చూడలేదండి. ఎందుకంటే మనకి ఈవెన్ రిలయన్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చినట్లు మనకి న్యూస్ ఉంది. సో Q4 రిజల్ట్స్ రేపు ఏమేమి రిజల్ట్స్ ఉండొచ్చు నేను ఒక 3-4 కంపెనీస్ మనము నిన్న ఇంటిమేట్ చేశాను. వాటిలో ఏది మనకి మంచిగా పర్ఫామ్ చేసింది, సో ఏ రేషియోలో మనము టేకప్ చేసాము అనేది ఒకసారి చూద్దాము. ముఖ్యంగా మనం వచ్చేసి నిన్న HDFC లైఫ్
మనకి మనం చెప్పామండి, మంచి మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం, బై సైడ్కి వెళ్ళమని మనకి మంచి పర్ఫామ్ చేసింది. మేజర్గా మనకి ఇది ఇండి బ్యాంక్ అనేది బాగా పర్ఫామ్ చేసింది. సో ఇండి బ్యాంక్ అనేది మనము ఎగ్జాక్ట్ స్టాప్ లాస్తో మనము ఎంటర్ అవ్వమని చెప్పాము, మంచిగా పర్ఫామ్ చేసింది. రాజరత్న వచ్చేసి మనకి ఇది న్యూట్రల్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో మేజర్గా మనకు వచ్చేసి మనం చెప్పిన దానిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి నెగిటివ్గా మనకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కాకపోతే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గర నియర్ టు ఈ 1468 1493 లెవెల్స్ అనేది మెయిన్ సపోర్ట్గా అయితే పనిచేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు మీరు స్టిల్ యూ కెన్ ఎంటర్ అండి, నాట్ ఏ ప్రాబ్లం. సో అది వచ్చేసి మన పోర్ట్ఫోలియోని మంచిగా సేఫ్ గార్డ్ చేస్తుంది. రేపు వచ్చేసి మేజర్గా ఒక 3-4 రిజల్ట్స్ ఉన్నవి. మనం ఇక్కడ చూసినట్లయితే 23rd ఈ సెయింట్. సో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో మనం అది హైలైట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రూ లైఫ్, నెక్స్ట్ వచ్చేసి నాకు M&M ఫినాన్స్ కూడా మంచి స్టాక్ అండి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ టాటా ఎల్ఎక్సీ. సో వీటిలో కొన్ని తీసుకుని మనము ఇప్పుడు చార్ట్స్ ద్వారా డిస్కస్ చేస్తాము. మేజర్గా మనం చూసినట్లయితే రిలయన్స్ వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇవ్వబోతుంది, ఎందుకంటే రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ఈ ఆల్ టైమ్ హై కూడా 3000 ఆల్ టైమ్ హై వచ్చేసి 3024 ఈ లెవెల్స్ కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. రిలయన్స్ అయితే ఎంటర్ అవ్వండి. ఇది వచ్చేసి ఇంకా మనకి అప్ సైడ్ ప్యాటర్న్ ఇంకా చాలా బ్రేక్ అవ్వాల్సిన ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది రిలయన్స్. నెక్స్ట్ ఐఆర్ఈడిఏ మనం వచ్చేసి వన్స్ అపాన్ ఎ టైం మంచిగా పర్ఫామ్ చేసేటప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిద్ది అనుకున్నాము. దాని తర్వాత ఏ లెవెల్స్ అయితే బ్రేక్ అయినాయో, ఈ 120 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అయినాయో మనకి మంచి మూమెంటం కనబడింది, తర్వాత మళ్ళీ కరెక్షన్ కనబడింది. సో కాకపోతే మళ్ళీ ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో 121 మేజర్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయింది. ఇప్పుడు వచ్చేసి నేను దీని యొక్క సపోర్ట్ వచ్చేసి నాకు ఈ యొక్క మేజర్ సపోర్ట్ ఈ 153 లెవెల్స్ చూస్తున్నాను. ఈ యొక్క ఏదైతే ఫాల్ బ్యాక్ ఉందో ఇది మళ్ళీ రేపు మనకి అప్ సైడ్ ట్రెండ్ మూమెంటం అయ్యే ఛాన్స్, ఒకవేళ మనకి అప్ సైడ్ మూమెంటం కనపడాలి, అది మీరు ఒకసారి చూడండి. ఇది వన్స్ అప్ సైడ్ మూమెంటం టేకప్ చేసిందంటే, ఎందుకంటే ఐఆర్ఈడిఏ మీద మంచి పాజిటివ్ సర్క్యులేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క రిజల్ట్స్ కూడా మంచిగానే పోస్ట్ చేయటం చూస్తున్నాము. ఓకే, సో ఈ 153 లెవెల్స్ మీరు దీన్ని యావరేజ్ చేసుకోవాల్సింది. టిల్ 153 లెవెల్స్ దాకా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఐఆర్ఈడిఏ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీన్స్ 2 to 3 months అండి మ్యాక్స్ టైం, మంచి రిటర్న్స్ ఉంటుంది. ఈ టాటా ఎల్ఎక్సీ స్టాక్ అనేది మనము ఒకసారి డీటెయిల్గా చూస్తాము. ఇది వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 దగ్గర 10 ట్రేడింగ్ సెక్షన్స్లో, అందులో 2 వచ్చేసి స్మాల్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో వీటిని మనము ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చా, లేకపోతే రీఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి 7330. సో ఈ లెవెల్ 7330 అనేది స్టాప్ లాస్గా పెట్టుకోండి. 7330 అనేది స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు ఎంటర్ అవటం చూడాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అనేది మనం ఒకసారి చూద్దాము. సో టాటా ఎల్ఎక్సీ అనేది నేను ఫైనాన్షియల్ రిజల్ట్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, అది మీరు ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి ఈ ఇయర్ జూన్ సెప్టెంబర్ డిసెంబర్ కనుక చూసినట్లయితే రెవెన్యూస్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడింది. అట్ ది సేమ్ టైం మనకి ఎక్స్పెండిచర్లో కూడా ఇంక్రీజ్ కనపడిందండి. అట్ ది సేమ్ టైం ఎక్స్పెండిచర్లో కూడా పెరిగింది. సో అండ్ మోర్ ఓవర్ నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. వన్స్ ఇది కనుక కొంచెం రీట్రేస్మెంట్ స్టార్ట్ అయితే మాత్రం మనకి హై లెవెల్స్ అందుకోవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఇది చాలా ఆల్ టైమ్ హై నుంచి చాలా ఫాల్ అయితే జరిగింది. సో వన్స్ ఇది కనుక రేపు రిజల్ట్స్ను బట్టి రిజల్ట్స్ ఒకవేళ మీకు ఈ యొక్క 7339 ఈ యొక్క లెవెల్స్ మీకు టచ్ అయితే అక్కడ మీరు యావరేజ్ చేసుకోండి. ఇదైతే మంచి మీకు రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, జస్ట్ సో షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఓకే, టాటా ఎల్ఎక్సీ. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రూ లైఫ్ చూద్దాము. ఐసిఐసిఐ ప్రూ లైఫ్ కూడా మనకి చాలా నెగిటివ్ క్యాండిల్సే మనకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవడం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి దీని రిజల్ట్స్ ఐసిఐసిఐ ప్రూ లైఫ్ రిజల్ట్స్ కూడా ఒకసారి మనం చూసి క్లోజ్ చేద్దామండి. ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది వచ్చేసి లార్జ్ క్యాప్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ దీని రిజల్ట్స్ ఒకసారి చూద్దాము. సో దీని ఫైనాన్షియల్ రిజల్ట్స్ వచ్చేసి మనకి పీడిఎఫ్లో ఉంది. ఇది నేను ఒకసారి చూసి మీకు డిస్కస్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇది ఇక్కడ నుంచి
బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. యాజ్ పర్ చార్ట్స్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనకి 550 ఈజ్ ద వెరీ గుడ్ సపోర్ట్. 550 ఈజ్ ద వెరీ గుడ్ సపోర్ట్. దీని యొక్క రిజల్ట్స్ మనకి మంచిగా పోస్ట్ చేస్తున్న ఐసిఐసి సెక్యూరిటీస్ మంచిగా పోస్ట్ చేస్తుంది. ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి మంచిగా పోస్ట్ చేయబోతుంది. సో ఇది వచ్చేసి 540 530 లెవెల్స్, ఈ లెవెల్స్ వచ్చేసి మంచి సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ నుంచి ఇంకా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది స్టాప్ లాస్తో మీరు బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.